ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మంచు కమ్మేసింది. కొండలు, అడవులు, రహదారుల ఇళ్లు అన్ని మంచులో మునిగిపోయాయి. మంచుతో కప్పబడ్డ ప్రాంతాలు ప్రకృతి అందంగా కనిపిస్తున్నా ఆ అందం వెనుక మాత్రం భయానక పరిస్థితి ఆగి ఉంది. భారీ హిమపాతం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. టెంపరేచర్స్ మైనస్ స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లలో బందీలుగా మారిపోయారు. రహదారులపై మంచు దెబ్బలు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సరస్సులు, నదులు పూర్తిగా గడ్డకట్టుకుపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అయితే మరీ తీవ్రంగా ఉంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న హిమపాతం అక్కడి ప్రజల జీవితాలు అతలాకుతలం చేసేస్తోంది. సిమ్లా, మనాలి, కులు, మండి, కిన్నౌర్, చంబా, లాహౌల్, స్పితి వంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మంచు దెబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపు మేర తెల్లటి మంచు పరుచుకుని ఉండడంతో ప్రకృతి అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఇదే మంచు ప్రజలకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరా అంతరాయం, తాగునీటి సమస్య, ఆహార సరఫరాలో ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఇక హిమాచల్లో చంబా జిల్లా మింతాల్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఓ పర్వత ప్రాంతంలో అకస్మాత్తుగా మంచు ప్రవాహం ఏర్పడింది. కొండలు చీల్చుకుంటూ సహజ సిద్ధంగా ముందుకు దూసుకొచ్చిన ఈ మంచు ప్రవాహం ఏ క్షణమైనా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చనే ఆందోళన రేకెత్తించింది. ఇక దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలి పూర్తిగా మంచుతో కప్పబడింది. ఇళ్లు, రోడ్లు, చెట్లు, కొండ శిఖరాలు అన్నీ శ్వేతవర్ణం సంతరించుకున్నాయి. ఆహ్లాదకరంగా కనిపించే దృశ్యాలు డ్రోన్ విజువల్స్ రూపంలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కనుచూపు మేర మంచు తప్ప మరేమీ కనిపించని ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నా అక్కడి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారింది.